అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ఇక్కడ మరి క్రాంతి గారు కిరణ్ పాల్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. సో ఈ ఇంటర్వ్యూలో 50% లేకుంటే 70% అన్నెసెసరీ ఇంటర్వ్యూ అనమాట. ఇది మామూలుగా క్వశ్చన్స్ అనమాట. వాళ్ళు ఎందుకు క్వశ్చన్స్ వేస్తున్నారో అర్థం కావడం లేదు. మెయిన్ వీళ్ళు ఇంటర్వ్యూ అంటే ఈ దైవ సేవకుల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది వ్యూస్ కోసం. ఈ కేఆర్ టీవీ కానీ అదే క్రాంతి గారు కానీ ఈ యొక్క సిగ్నేచర్ స్టూడియో ఒకతను ఉంటున్నాడు కదా, అసలు వైరుధ్యమైన క్వశ్చన్స్ అనమాట. విభేదాలు పుట్టించే క్వశ్చన్స్. వీళ్ళు జర్నలిస్టులో లేకపోతే మత కల్లోలాలు రేపే వాళ్ళు మనకు అర్థం కాదనమాట. అంటే ప్రజలు అడుగుతున్నారు అనే ఒక అడ్డంతో, ఒక నెపంతో వీళ్ళు ఈ విధంగా క్వశ్చన్స్ వేస్తున్నారనమాట. ఇది ఇంటర్వ్యూనా లేకపోతే ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలు, లేకుంటే వాళ్ళే సజెషన్ చేస్తున్నారు. మీరు ఎందుకు బోధించలే, మీరు చిన్నప్పుడు చదువుకోవచ్చు కదా మత గ్రంథాలు అని సజెషన్ చేస్తున్నారు. ఇది ఇంటర్వ్యూ అంటారా అనేసి నాకు అర్థం కావడం లేదు. సో ఇదన్నమాట. మరి దైవ సేవకులందరూ ఆ ఇంటర్వ్యూలో పాల్పొందారు. చాలామంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం పరిచారు. సో ఈ విధంగా కొంత హిందువులకు ఇంకా ఇతర మతస్థులకు సువార్త అంటే దాదాపుగా కాకుండా కొద్దిగా వెళ్ళింది యేసుక్రీస్తు గురించి అని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు టీవీ యాంకర్స్ మనల్ని వ్యూస్ కోసం ఉపయోగించుకోవాలనుకున్నారు. అది కొద్దిగా దేవుని తెలియని వాళ్ళకు, యేసుక్రీస్తు అంటే తెలియని వాళ్ళకు ఈ దైవసేవకుల ద్వారా తెలిసిందని నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ వీళ్ళు మత కల్లోలాలు రేపడానికి, లేకపోతే క్వశ్చన్లపైన అనవసరమైన అన్నెసెసరీ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ. దానికి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎవరో ఒక టైటిల్ నేను చూశాను, నిన్ను ఈ నిరీక్షణ గురించి హేతు అడుగు వారికి సాత్వికంతో అనే ఒక టైటిల్ చూశాను. వీళ్ళకు అంటే ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఆ వాక్యం వర్తించదు. ఈ నిరీక్షణ గురించి హేతువు వాళ్ళు అడగటం లేదు, కానీ గతం నుండి వాళ్ళు వేరే మతస్థులు ఇంటర్వ్యూ తీసుకొని మరి క్రిస్టియానిటీలో ఉన్న దైవ సేవకుల ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. అది హేతువు కాదు, హేతువులు. కాబట్టి హేతు అనేది ఒకటే ఉంటుంది. అంటే కారణం, మీరెందుకు ఇలా మారారు, గతంలో ఇలా ఉన్నారు, ఇలా మారారు, సింపుల్ అనమాట. సాక్ష్యం చెప్పడం, ఈ విధంగా నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. కానీ వీళ్ళు ఇలా అడగడం లేదు. ఇంటరాగేషన్, విమర్శ, లేకుంటే మత కల్లోలు లేపడము, అనవసరంగా రెచ్చగొట్టడము. ఒక వ్యక్తి క్రిస్టియన్లో మారినాడని తెలిసి కూడా ఇంకొక విగ్రహం గురించి మాట్లాడడము, అక్కడ నుండే వచ్చింటారు. విగ్రహారాధన నుండి వీళ్ళు దైవ సేవకులు రక్షణ పొంది వచ్చింటారు. మళ్ళీ అక్కడికే దాన్నే ఎత్తి చూపించడము. అసలు వీళ్ళకు ఆత్మీయ జీవితంలో క్వశ్చన్లు వేయడం తెలియదు, లేకుంటే తెలిసినా కూడా వ్యూస్ రావాలని విమర్శనాత్మకంగా వేస్తున్నారు. అంతేకాకుండా వేరే వాళ్ళని నెపం పెట్టి వేస్తున్నారు. ఇవన్నీ చాలా బాధాకరమైన విషయము. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, దయచేసి మన దైవ సేవకుల గురించి భారంగా ప్రార్థన చేయండి. మరి సిగ్నేచర్ స్టూడియో కావచ్చు, మరి కేఆర్ టీవీ క్రాంతి గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, వారి యొక్క రక్షణ కొరకు కూడా మనము ప్రార్థన చేయాల్సి ఉంది. వీళ్ళు మత కల్లోలాలు దాదాపుగా రెచ్చగొడుతుంటున్నారు. అది విమర్శనాత్మకంగా క్వశ్చన్ ఉంది. అసలు అనవసరం అన్నమాట. ఇంత ఘోరంగా ప్రశ్నలు వేయడం అనవసరం అన్నమాట. అది ఇతర మతస్థులకు నొప్పించుకోకుండా ఉండాలి. ఇప్పుడు ఒక మతస్థుని క్వశ్చనించేటప్పుడు అది ఇతర దానికి సంబంధం లేకుండా దాదాపుగా ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక పాస్టర్ అన్నాక ఆ మతానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. అక్కడే మీరు ఇంటర్వ్యూలు చేసింటే బాగుండేది. దానికి సంబంధించి ఇంటర్వ్యూలు చేసింటే బాగుండేది. సో ఇట్లా పలకండి, అట్లా పలకండి, అట్లెందుకు ఉండేది, ఇట్లెందుకు ఉండలేదు, చరిత్ర అది వీళ్ళకి తెలియదు. అసలు ముందు చరిత్ర గురించి వీళ్ళకి తెలియదు.
చారిత్రక ఆధారాల గురించి తెలియదు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోమీల కాలంలోనే రికార్డెడ్గా యేసుక్రీస్తు గారు మహాదేవుడు జన్మించాడని వీళ్ళకు తెలియదు. అంటే ఇవన్నీ వాళ్ళు పరిశీలించరు. అన్నీ అక్షరాలుగా రికార్డెడ్గా ఉంటుంది, చరిత్ర ఉంటున్నది. ఇవన్నీ తెలియదు. అనవసరంగా వ్యూస్ కోసము ఇవన్నీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పడం ఏమంటే, వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళ ప్రార్థన భారం ఇంకెవరైనా ఇంటర్వ్యూ తీసుకుంటే ముందు వీళ్ళకు సువార్త ప్రకటించండి. ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్న వాళ్ళకు సువార్త ప్రకటించిన తర్వాత ముందుకు పోతే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో మెయిన్గా నేను ఈ వీడియో తీయడానికి కారణము నా అభిప్రాయాన్ని తెలియపరిచాను. రెండోది వచ్చి ప్రార్థన కోసం, ముఖ్యంగా వాళ్ళ కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.